హాయ్ అండి, వెల్కమ్ టు శైలుస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా రైస్. ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే పిల్లలు పుదీనా మనం వంటల్లో వేసినప్పుడు డైరెక్ట్గా తినరన్నమాట. అందుకని ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా ఆకులన్నీ కూడా శుభ్రంగా కడిగి వేసుకున్నాను. ఒక కట్ట పుదీనా తీసుకున్నానండి నేను ఇక్కడ. అవన్నీ శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 7-8 పచ్చిమిరపకాయలు తుంపి వేసుకున్నాను. అలాగే అల్లం కూడా అంతా శుభ్రం చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి పెరుగు వేసుకోవాలి. పెరుగు ఒక 3-4 స్పూన్లు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి బిర్యానీ ఆకు అంటే మసాలా దినుసులు వేసుకోవాలి. మసాలా దినుసులు బిర్యానీ ఆకు, లవంగం ఒక 2, దాల్చిన చెక్క ఒక 2, జాపత్రి అన్నీ మన దగ్గర ఏముంటే అవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఎక్కువ స్పైసీ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అవన్నీ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 7-8 జీడిపప్పులు కూడా వేసుకోవాలి. ఒక ఆనియన్ పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అందులోకి పచ్చి బఠానీలు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని అవన్నీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అవన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం మిక్సీ చేసి పక్కకు పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, అదంతా కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అదంతా కూడా లో ఫ్లేమ్లో ఇదంతా మాడకుండా మంచిగా ప్లేట్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మిక్స్ చేసుకుంటూ అంతా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకొని మిక్స్ చేసుకొని అదంతా లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. అదంతా బాగా ఆయిల్ అంతా పక్కకు అలా కనిపిస్తుంది కదా, అలా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ అంతా కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలా మొత్తం మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేయొద్దండి, కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసుకొని అదంతా మిక్స్ చేసుకొని ఒక 3-4 మినిట్స్ కనీసం ఫ్రై చేసుకోవాలి. అదంతా కూడా ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టాలి కాబట్టి పుదీనా ఫ్లేవర్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేడివేడిగా చాలా బాగుంటుందండి పుదీనా రైస్. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.